హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సమ్మర్ వచ్చిందంటే చాలు చల్లగా ఏమైనా తాగాలి, ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి బయటికి వెళ్ళి బయట అన్నీ తెచ్చుకున్నామంటే అసలు హెల్త్కి మంచిది కాదు కదా. వాళ్ళు ఏమేమి కలుపుతారో ఏంటో. అందుకని చెప్పి మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ కానీ ఏవైనా జ్యూసులు కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకుంటే అందరూ ఇష్టంగా తినొచ్చు. ఎక్కువ క్వాంటిటీ కూడా తినొచ్చు, ఏమవ్వదు. చక్కగా ఇలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇది ఈరోజు ఒక ఐస్ క్రీమ్, వెన్నీలా ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. చూడండి, దీనికి 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను. ఇవి కొంచెం గట్టి పాలు తీసుకుంటున్నాను, అంటే క్రీమ్ ఎక్కువగా ఉండే పాలు తీసుకుంటున్నాను. అవైతే టేస్ట్ బాగుంటుంది అనమాట, తొందరగా కూడా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. వీటితోటి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు ముందుగా పాలు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని మిగతాయి కాసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసాననేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీనిలోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, సమ్మర్లో మనం పిల్లలకి ఇలా మంచి మంచిగా మనం ఇంట్లోనే చేసి పెడుతుంటే పిల్లలు కూడా బయట కొనివ్వమని అడగరు, ఇంట్లో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకసారి చేసి పెట్టారంటే 2-3 రోజులు తింటారు చక్కగా. సమ్మర్ కాబట్టి పర్వాలేదు, వాళ్ళకి చల్లగా తిన్నా కూడా కొంచెం ఏం తేడా రాదు. బాగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి కదా, అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా, వాళ్ళకింటే మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలానే హోమ్ మేడ్ ఇలానే చేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో, ఇంకా చక్కగా తినడానికి కూడా హెల్తీగా బాగుంటుంది. మనం మంచి మంచి ఐటమ్స్ చేసుకుంటాము, నీట్గా చేసుకుంటాం. బయట ఎలా చేస్తారో తెలియదు, ఏం వాటర్ వాడతారో తెలియదు, అందులో ఏమేమి ప్రిజర్వేటివ్స్ వేస్తారో తెలియదు. ఇలా మనం ఇంట్లోనే చేసేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా చక్కగా అందరం ఇంటిల్లపాది చాలా హ్యాపీగా తినేసేయచ్చు. ఇదిగో దీనిలో కావాలంటే ఇంకా ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక కలుపుకుంటూ ఇవి కొంచెం చిక్కబడేలాగా చేసుకోవాలి. చుట్టూ ఉన్న మీగడ అదంతా కడతా ఉంది, వాటిని కూడా లాక్కుంటూ ఇలా కొంచెం బాగా కలుపుకుంటూ కొంచెం చిక్కబడేలాగా చేసుకుంటూ ఉండాలి. దీనిలో ఇప్పుడు మనకి రుచి తగినట్లుగా కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ మరీ ఎక్కువ వేయను. ఇగో దీనిలో ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ షుగర్ బదులు నేనేం చేస్తున్నాను, కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. షుగరు కంటే కూడా ఇది కొంచెం బెటర్ కదా. కండెన్స్డ్ అదే మిల్క్ మేడ్ అంటాం కదా, అదే వేస్తున్నాను అన్నమాట దీనిలో. అది షుగర్ లేకుండా మిల్క్ మేడ్తో చేస్తున్నాను. మామూలుగా అయితే మనం షుగర్ వేసుకుంటాం కదా, ఇది లేకుండా దీంతో చేస్తున్నాను. చూడండి, ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఇందులో కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఈ క్రీమ్ ఏం చేస్తారంటే, మీరు మామూలు పాల మీద మీగడ ఒక 2-3 రోజులు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాన్ని కొంచెం గిలక్ కొట్టుకొని దాన్ని వేసేసుకుంటే అంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట అది వేసుకున్నప్పుడు. ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఇది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ కలుపుకున్న పాలు ఉన్నాయి కదా, ఇవి కూడా పోసుకోవాలి. ఇవి పోసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉండలు కట్టకుండా, అడుగు అంటకుండా చక్కగా మనం కొంచెం సేపు మానేసామంటే మాత్రం అడుగు అంటుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పక్కనెట్టు పోకుండా చేసుకుంటే, ఇది కొంచెం ఇంట్రెస్ట్గా ఇలా చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మనం కష్టపడి చేసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీనిలో 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, వెనీలా ఫ్లేవర్ రావడానికి చక్కగా బాగుంటుంది అనమాట ఇది. ఈ వెనీలా ఎసెన్స్ వేసుకొని దీన్ని కూడా కలిపేసేసుకుంటున్నాను. చూడండి, పాలు కూడా చిక్కగా అయిపోయినాయి, దగ్గరికి వచ్చేసింది. ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు వీటిని. ఇది ఇలా అయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలన్నమాట. అంటే మిక్సీకి వేసుకోవాలి, అది వేడిగా వేసుకోలేం కదా, అందుకని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి. చూసారా, పాలు కొంచెం చిక్కబడేదాకా బాగా చిక్కగా అయినాయి. చూడండి, క్రీమ్ వేసాము, అలాగే కార్న్ఫ్లోర్ వేసుకున్నాము, స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం షుగర్ లేకుండా కొంచెం బెటర్ అనమాట. చూడండి, ఇవి మొత్తం ఇలా దగ్గరే తీసుకొని కొంచెం క్రీమీగా వచ్చినాయి పాలు. చూసారా, ఇలా వస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ వెనీలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. వెనీలా ఫ్లేవర్ చాలామంది ఇష్టపడతారు కదా. చూడండి, కొంచెం క్రీమీగా అది కొద్దిగా దగ్గరకు వస్తూ ఉంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా, ఐస్ క్రీమ్ మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, మిక్సీకి వేసేసుకొని
దాన్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. 8 బాక్స్లోకి వేసేసుకొని దానిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ చేయాలి. ఎందుకంటే పైనుంచి ఐస్ దీనిలోకి పడుతుంది అనమాట. ఐస్ పడకుండా ఉండాలంటే ఇలా వేసేసి దానిపైన మూత పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఐస్ కట్టింది దాని మీద వెళ్తే అప్పుడు ఐస్ క్రీము టేస్ట్ బాగోదనమాట. ఇలా ఫుల్గా కవర్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ వీటి మీద అంతా మనం కవర్ చేస్తామే బౌల్స్ వాటికి ఆ తిన్ లేయర్ లాగా వస్తుంది. అదైనా సరే ఏదో లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టేసి పైన ఇలా మూత పెట్టేసేసుకోవచ్చు. తర్వాత ఒక 6 అవర్స్ ఉంచే 6 to 8 అవర్స్ నేనైతే నైట్ అంతా ఉంచేసాను. పొద్దున్నే తీసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. చాలా చాలా బాగుంటుంది. వెనీలా ఫ్లేవర్ తోటి చక్కగా తినటానికి అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఎంత మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో. దీనిపైన కావాలంటే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ లేదంటే టూటీ ఫ్రూటీ మీకు ఏది ఇష్టమైతే అవి గార్నిష్ చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందని నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.